హలో అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం అండ్ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఇగోండి నేను ఈరోజు వ్రతం అంటే నేను నార్మల్గానే చేసుకుంటున్నాను. మరి హెవీ డెకరేషను అలాగా ఏం లేదండి. నేను సింపుల్గానే చేసుకుంటున్నాను ఈ వారం కూడా. ఇగోండి ఇంకా పొద్దున్న లేచి స్నానం చేసి ఇంకా అన్నం కూడా పెట్టేశాను. ఇంకా పువ్వులు సర్దుకున్నాను. నేను సెపరేట్గా ఏమి మాకు కలశం ఆనవాయితీ లేదండి. అలాగే నేను సెపరేట్గా ఏం పెట్టలేదు. పూజ ఉంది కదా దాంట్లోనే పెట్టుకుంటున్నాను అనమాట. అమ్మవారి ఫోటో పెట్టేసి ఇంకా అలాగే పెట్టుకుంటున్నాను. ఇగోండి నేనైతే ఇంకా ప్రసాదం అయితే పరిమాణం చేసేసాను పక్కన. అలాగే పులిహోర అయితే ఇంక పోపు పెట్టుకుంటున్నాను అనమాట. నేను ఇది అంటే లాస్ట్ టైము లెమన్ వేస్ట్ చేశాను. ఈసారి అయితే చింతపండు టొమరిన్ అది వేస్ట్ చేశాను. అలాగే ఇక్కడ మినపప్పు నానబెట్టి గారెలాగా వేసి ఇలాగ బెల్లం పాకం పట్టుకున్నాను అనమాట. అట్లా వేసాను. అలాగే ఇలాగ కొన్ని అవి కూడా వేసాను అనమాట. చప్పటివి కూడా కొన్ని వేసాను. కొంచెం సాల్ట్ కలుపుకొని అదిగోండి ఇంకా అక్కడ ప్రసాదాలు అయిపోయాక ఇంకా ముగ్గు వేసుకున్నాను అనమాట. ఇలాగ ముగ్గు వేసుకొని ద్వారబంధాలకు కూడా పెట్టుకున్నాను. ఇది కొంచెం ఏదోలా డెకరేట్ చేద్దాం అనుకుంటే ఇంకా ఇలా అయింది. ఫ్లవర్స్ ఎక్కువ ఉంటే కొంచెం చేసేది అనుకుంటా, కానీ ఏం లేవు, గులాబీలే ఉన్నాయి. సో ఇంకా రెక్కలు అలా వేసేసి ఒక చామంతి పువ్వు ఉంటే అలా పెట్టేశాను అనమాట. ఇంకా చుట్టూ లైటింగ్స్ కొంచెం బాగా వచ్చి ఉంటే బాగుండేది. ఇగోండి ఇంక నేను కూడా రెడీ అయిపోయి ఇంక పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇగోండి కొంచెం ఇలా జస్ట్ ఇవితో హ్యాంగింగ్ చేశాను అంతే. దానికి అక్కడ ఎంత సరిపోతుందో అంతే ఇంకా అలా హ్యాంగింగ్ చేశాను. నేను సెపరేట్గా అయితే ఏం పెట్టలేదు. ఇగోండి లోపల ఇంక ఇలాగ పూజ చేసుకుంటున్నాను. 3 రకాల అంటే ఫ్రూట్స్తో కలిపి 5 రకాలన్నమాట. బనానా, యాపిల్ అండ్ పరిమాణం చేశాను. స్వీట్ గార్లు అండ్ పులిహోర చేశాను అనమాట. ఇంక ఇలాగ లోపలైతే ఇలా పూజ చేసుకుంటున్నాను అనమాట. నేను ఇంకా స్తోత్రాలు అవి చదువుకుంటున్నాను. ఇదిగోండి ఈ సంవత్సరం అయితే ఇంకా ఇలాగే ఉంటుందండి. మా శ్రావణ మాసం శుక్రవారాలన్నీ ఇలాగే ఉంటాయి అన్నమాట. ఇంకా ఇగోండి నేను ఇంకైతే చదువుకుంటున్నాను అనమాట. అలాగే మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగోండి ఇంకా మా వారి కాళ్ళకైతే దండం పెట్టుకుంటున్నాను. దండం పెట్టుకొని ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఇన్వైట్ చేశారు తాంబూలం తీసుకోవడానికి చెప్పేసి ఇంక తాంబూలం తీసుకోవడానికి అయితే వచ్చేసాను. ఆల్రెడీ నేను షార్ట్ అయితే పెట్టాను కదా, ఇది మా ఫ్రెండ్ తను చూసారా చాలా బాగా చేసుకుందనమాట. ఇంకా అమ్మవారిని సపరేట్గా పెట్టి చీర అయితే కట్టేసి బాగా చేసిందండి. లాస్ట్ టైం పెట్టుకుంది, ఈసారి కూడా పెట్టుకుందనమాట. ఇగోండి ఇలా డెకరేట్ చేసుకుంది, చాలా బాగా చేసిందండి. ఇంక మా ఫ్రెండ్స్ అందరం కూడా ఇలాగ వెళ్ళి ఇంకా తీసుకొని ఇకుండా ఒక తనైతే పసుపతి రాసి నేనైతే ఈ సంవత్సరం తాంబూలం కూడా ఇవ్వలేదండి. నేను నార్మల్గా చేసుకున్నాను. అలాగే మీరు ఈ శ్రావణ మాసంకి ఏం కొనుక్కున్నారో కామెంట్ చేయండి. నేనైతే ప్రతిసారి ఏదో ఒకటి కొనేదాన్ని అయితే అండి. ఈసారి అయితే ఏం కొనలేదు. ఇగోండి ఇంక నార్మల్గానే చేసుకున్నాను. ఇంకా అక్కడ తాంబూలం తీసుకున్నాక ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ అక్కడ తను అయితే చెప్పాను కదండి షార్ట్ వీడియోలో, తను 3 ఫ్లోర్స్ ఎక్కాలి. ఇంకా అప్పటికే అలసిపోయమంటమంట తిరిగి ఎండలో. సో ఇంకా కిందకి తెచ్చేస్తాను అంది. సర్లే ఇంక తెచ్చేసి ఇంక ఇగోండి ఇక్కడే తీసుకున్నాను అనమాట సెల్లార్లో. ఇంకా అక్కడ అయ్యాక ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఇది బాగుందండి వీళ్ళ ఇంటికి రాగానే ఎందుకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. అంటే డూప్లెక్స్ ఇల్లు అనమాట. కొంచెం హాల్ అది స్పేషియస్గా, అంటే ఎండలో పడి వెళ్ళాం కదా, ఇంక ఇంట్లోకి వెళ్ళేసరికి చల్లగా అనిపించింది అనమాట. హాయిగా అనిపించింది. బాగుందండి విల్లా అనమాట. ఇది బాగుంది. ఈ గుండాల అలా దాంట్లో పూజా రూమ్ అనమాట. ఇక తను అనమాట ఫ్రెండ్. వీళ్ళందరూ డ్యాన్స్ క్లాస్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ పాప మా పాప అందరు కూడా ఇంకా డ్యాన్స్ క్లాస్ వెళ్తే అలా ఫ్రెండ్స్ పరిచయం అయ్యారనమాట. ఇంక ఇక్కడ కూడా తను కూడా ఇలా రాసేసి ఇంక తాంబూలం అది ఇచ్చింది. వాళ్ళ టీపాయ్ అయితే మాత్రం కొంచెం డిఫరెంట్ ఉందండి. చూసారా, బాగుంది. నాకు అది నచ్చింది. సపరేట్గా షార్ట్ వీడియో కూడా పెడతానండి. అది నాకు అది బాగా నచ్చింది. నేను ఇంక అడుగుదాం అనుకున్నాను. ఇంకా ఈ పసుపు ఇవన్నీ కాళ్ళకు పసుపు ఇవన్నీ రాసే హడావిడిలో ఇంక తాంబూలం ఇది తీసుకునే హడావిడిలో అయితే ఉండిపోయాను అనమాట. ఇంకా తీసుకొని ఇంక వచ్చేసాము. ఇకుండా మా ఫ్రెండ్కి కూడా ఇస్తుందనమాట నాకు. కానీ బాగా చేసుకున్నారండి వాళ్ళు కూడా. ఇంట్లో ఎదురుగా చూసారా, డెకరేషన్ కూడా బాగా చేశారండి ఇంట్లో. వాళ్ళది కొంచెం వాళ్ళ ఇల్లు పైన 1 BHK 2 BHK అనమాట. 1 BHK రెంట్కి ఇచ్చేసారు వాళ్ళు. ఏంటంటే ఆర్టిఫిషియల్ గోడ పెట్టారండి. అది వీడియో తీద్దాం అనుకున్నాను. మా పాప కిందన ఫోన్ చూసుకునడం వల్ల నేను ఫోన్ తీసుకుని వెళ్ళలేదు. ఇంక వీడియో తీయలేకపోయాను. ఆర్టిఫిషియల్ అంటే ఆ గోడ కొంచెం డూప్లికేట్ లాంటిది పెట్టారనమాట. డిఫరెంట్ అనిపించింది. ఇంకా వాళ్ళకి అవసరమైనప్పుడు తీసుకుంటారట, అవసరం లేని ఇంకా రెంట్కి ఇచ్చేసారనమాట. 1 BHK అప్పుడు అదే బాగుందండి. ఇంక ఈవిడ చేసుకోలేనని చెప్పేసి అలాగే ఇచ్చేసారట.
ఇగోండి మా పాప కూడా ఇంకా పసుపు అది రాసేసి బ్యాంగిల్స్ అవి పెట్టారు. ఇంకా మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఇన్వైట్ చేశారు. ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా మేమే తీసుకుని వచ్చాము. అలాగే నేను ఇదిగోండి 4 ఇల్లు వెళ్ళాను అనమాట తాంబూలం తీసుకోవడానికి. ఇగోండి వాళ్ళు ఏమేమి ఇచ్చారో చూపిస్తారో చూసేసేయండి. మా పక్కన ఒకళ్ళు ఆ సిల్వర్ ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేటు అవి వాళ్ళు ఇచ్చారు. మేము డూప్లెక్స్ విల్లా అని చెప్పాను కదా, అదైతే వాళ్ళు ఈ ఆవిడ ప్రసాద్ కూడా గ్లాసులో వేసి ఇచ్చిందనమాట. గుండె పులిహార ఇంకా ప్రసాదాలు 2 రకాల ఇంకా అలా ఇచ్చారనమాట. మిగతా ఫ్రెండ్స్ కూడా ఇంక మిగతా మామూలు తాంబూలం కూడా ఇచ్చారు. ఇగోండి ఇంకా శనగలు ఇచ్చారు కదండి, అవే ఎక్కువ అయిపోయాయి. అవి ఎలా తింటారండి, పచ్చిగా తింటారా లేదంటే నెక్స్ట్ డే ఉడకపెట్టుకుని తింటారా? శనగలే ఎక్కువ ఉన్నాయన్నమాట. అవి ఏం చేయాలో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్